హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాస్ వరల్డ్. సింపుల్ అండ్ టేస్టీగా, అలాగే ఎక్కువగా మసాలాలు లేకుండా టమాటో రైస్ని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. జస్ట్ 10 మినిట్స్ లోపే మనం ఈ టమాటో రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ముందుగానే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, అలాగే కస్తూరి మేతిని వేసుకొని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అలాగే అందులో కరివేపాకు కొత్తిమీర వేసుకొని 1 స్పూన్ పసుపుని వేసుకొని వాటిని వేయించుకోవాలి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. టమాటోని వేసుకున్న తర్వాత టమాటోని కుక్ అవ్వడానికి మనం కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవచ్చు. అప్పుడు మనకి తొందరగా కుక్ అవుతుంది అన్నమాట. టమాటో పూర్తిగా కుక్ అయిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడ కారం, అలాగే టేస్ట్కి సరిపడ సాల్ట్ని వేసుకోవాలి. మనం ముందుగానే పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చిల్లీ పౌడర్ కొద్దిగా తక్కువ వేసుకుంటే సరిపోతుంది. అలాగే అందులో 2 స్పూన్స్ ధనియా పౌడర్, చిటికెడు గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే. 2 మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత వాటిని రైస్లో వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. టమాటో రైస్ రెడీ. సాల్ట్ సరిపోలేదంటే లాస్ట్లో సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, జస్ట్ 10 మినిట్స్ లోపే మనం టమాటో రైస్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.